15 రోజుల్లో నలుగురి ప్రాణాలు తీసిన T-83 పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. నలుగురి ప్రాణాలు తీసిన ఈ మ్యాన్ ఈటర్ను అటవీ శాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బోన్లో బంధించారు. చంద్రపూర్ జిల్లా జనాడ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులిని డ్రోన్ల సాయంతో గుర్తించారు అధికారులు. దీంతో ప్రముఖ షూటర్ అజయ్ పెద్ద పులికి మత్తుమందు ఇచ్చారు. మత్తుమందుతో స్పృహ కోల్పోయిన పెద్ద పులిని బోనులో బంధించారు అటవీ శాఖ అధికారులు. బోన్లో బంధించిన T-83 పెద్ద పులిని చంద్రపూర్ టైగర్ కేర్ సెంటర్కు తరలించారు. చంద్రపూర్ జిల్లాలో పెద్ద పులిని ఎట్టకేలకు బంధించారు అటవీ శాఖ అధికారులు. మత్తుమందు ఇంజెక్షన్ ద్వారా పెద్ద పులికి షూట్ చేయడంతో అది స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అటవీ శాఖ అధికారులు దాన్ని బోన్లో బంధించారు. ప్రస్తుతం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. T-83 పెద్ద పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు అటవీ అధికారులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, బలం చంద్రపూర్ జిల్లాలో ఉన్న తాడోబా పులుల అభయారణ్యం నుంచి T-83 అనే పులి మూల్ తాలూకాలోని చిచ్పల్లి అడవి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతుంది. ఈ మూల్ తాలూకాకు సంబంధించి జనాడ, కాంతాపేట్, చిరోలి, కరడ్పేట్, చించాడ ఈ గ్రామాల సమీపంలో సంచరిస్తూ వరుసగా పశువుల కాపర్లపైన దాడులు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే నలుగురు పశువుల కాపర్లను ఈ 15 రోజుల్లోనే ఈ T-83 పులి హతమార్చింది. సో ఇది మ్యానిటర్ గా మారడంతో స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో రాష్ట్ర మంత్రి, మహారాష్ట్రకు సంబంధించి అటవీ శాఖ మంత్రి మునగంటివార్ ఆయన స్పందిస్తూ ఈ పులిని ఎట్టి పరిస్థితుల్లో బంధించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ షూటర్ అజయ్ మరాఠే ఆయన పులులకు మత్తుమందిచ్చి వన్యప్రాణులు కావచ్చు, క్రూర మృగాలకు సంబంధించి దాంట్లో ఆయన చాలా ఎక్స్పర్ట్ బంధించడంలో. సో ఆయనను హైడ్ చేసుకున్నారు. ఈ 5 గ్రామాల్లో మొదటగా పులిని వెతికినా కనిపించలేదు. ఆ తర్వాత ఈ జనాడ అనే గ్రామానికి సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో కొంత డ్రోన్ సహాయంతో ఈ పులిని గుర్తించారు. ఆ తర్వాత అజయ్ మరాఠే దానికి మత్తు మందు ఇచ్చిన తర్వాత పులిని పశు వైద్యులు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే దాన్ని చంద్రపూర్ సంబంధించిన టైగర్ కేర్ సెంటర్ కి ప్రస్తుతం తరలించారు. సో గత 15 రోజులుగా స్థానికంగా సంబంధించిన ప్రజలందరికీ కూడా ఈ 5-6 గ్రామాల ప్రజలకి కంటికి నిద్ర లేకుండా చేసింది T-83 పులి. సో దీన్ని ఎట్టకేలకు పట్టుకోవడంతో వాళ్ళంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇది చంద్రపూర్ సంబంధించిన టైగర్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతుంది ఈ పులి. సో ఇది మ్యానిటర్ గా మారడంతో కొంత ప్రమాదం ఇంకా ఎక్కువగా ప్రాణాలు పోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి స్పందించి హుటాహుటిన బంధించాలన్న నేపథ్యంలోనే వరుసగా బోన్లు, ఇది ఏదైతే ఈ 5-6 గ్రామాలు మూల్ తాలూకాకు సంబంధించి చిచ్పల్లి అడవి ప్రాంతంలో బోన్లను, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ కూడా చిక్కలేదు. చివరికి డ్రోన్ సహాయంతో వెతుకుతున్న టైంలో ఈ జనాడ గ్రామానికి సమీపంలో ఒక చెట్టు సమీపంలో తేద తీరుతున్నట్టు గుర్తించి దాన్ని అజయ్ మరాఠే షూట్ చేయడం ద్వారా మత్తుమందుతో ఎట్టకేలకు పులినైతే బంధించారు. సో మొత్తానికైతే మూల్ ప్రాంత ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ ప్రేమ్ సాగర్.